దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్రామానికి స్కూల్లో దేవిక, రీతు వర్మ మ్యూజిక్ టీచర్గా, పక్క గ్రామానికి చెందిన జగ్గు సుబ్బరాజ్తో పెళ్లి నిశ్చితార్థం జరుగుతుంది. తొలి చూపులోనే దేవికను ఫుల్గా ఇష్టపడతాడు జగ్గు. ఆమెకు ఎవరు కూడా కన్నెత్తి చూడకుండా సొంత ఆస్తిలా భావిస్తాడు. అలాంటి సమయంలో దేవిక జీవితంలోకి డానీ అలియాస్ సూర్యవంశీ అనే యువకుడు వస్తాడు. డానీని దేవిక కూడా మనసు పారేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో జగ్గుకు పెళ్లి చేసుకోవడానికి దేవిక ఒప్పుకుంటుంది. జగ్గు పోషిస్తే టీచర్ వల్ల దేవికకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? దేవిక జీవితంకి వచ్చిన డానీ ఎవరు? డానీ లైఫ్లో చోటు చేసుకున్న సంఘటన ఏంటి? డానీ జీవితంకి చందు అనుభవాన్ని మిగిలించిన విషయం ఏంటి? దేవిక లైఫ్లో డానీ ఎందుకు వస్తాడు? జగ్గు డానీ మధ్య దేవిక లైఫ్ ఎలాంటి ఆటుపోట్లకు గుర్తవుతాడు అనే ప్రశ్నలకు సమాధానమే దేవిక డానీ వెబ్ సిరీస్ కథ. డైరెక్టర్ బి. కిషోర్ ఎంచుకున్న, ఆయన రాసుకున్న సబ్జెక్టు తెలుగు ప్రేక్షకులకు టోటల్గా కొత్తది కాకపోయినప్పటికీ కథను చెప్పిన విధానం, పాత్రను రాసుకున్న తీరు, గ్రామీణ వాతావరణం ఫీల్ గుడ్ అనిపిస్తుంది. స్టోరీకి ఓటీటీ సిరీస్ డైరెక్ట్ చేసినా ఇప్పటికీ కథలో ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. కథలో పాత్రలు నిత్యం మన చుట్టూ తిరిగేలా ఉండడం వల్ల వెబ్ సిరీస్కు కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రమాణకు వెళ్లకుండా కథలోనే ఉండే ఎమోషన్లను ఫోకస్ చేయడం వల్ల పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ గురించి ఫైనల్గా చెప్పాలంటే, ఎలాంటి అంగు ఆర్భట లేకుండా, డైలాగ్స్లో బస్లింగ్గా, సన్నివేశాలు లేకుండా సాదాసీదాగా సాగిపోయే ఓ ఫ్యామిలీ ఎమోషనల్ కూడిన మర్డర్ మిస్టరీ స్టోరీ. ఊహించని అదిరిపోయే ట్విస్టులతో మాత్రం ఉండవు. నటీనటులకు పర్ఫార్మెన్స్కు హైలైట్ అనిపిస్తుంది. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్లో రన్నింగ్ అవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.